గవర్నర్ను కలిసిన అనంతరం రాజ్భవన్ వద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మంత్రి గారు అధికారులు ఎవరు దీనిపై తగిన రీతిలో స్పందించలేదని చెప్పి కూడా మేము గవర్నర్ గారికి మనవి చేశాం. ఒక విషయం, ఈ గ్లోబల్ అరినా టెక్నాలజీస్కి ఈ టెండర్కి క్వాలిఫైడ్ కాదు అని వివరంగా నోట్ వారికి సబ్మిట్ చేయడం జరిగింది. సరే, అదేవిధంగా ఈ ఆన్సర్ షీట్స్ ఎవాల్యుయేషన్లో కూడా ఎన్ని పొరపాటు జరిగినాయంటే మొత్తం తెలంగాణ విద్యార్థులు ఈరోజు అసలు పూర్తి నైరాశ్యం నిస్పృహలో ఉన్నారు. మేము ఈ విషయంలో గవర్నర్ గారిని డిమాండ్ చేసిన విషయాలు, ముఖ్యమంత్రి గారు కేవలం ఫెయిల్డ్ స్టూడెంట్స్ అన్నాడు, రీవాల్యుయేషన్ ఉచితంగా చేస్తామని. మేము ఏం డిమాండ్ చేసినామంటే ప్రతి విద్యార్థి రీవాల్యుయేషన్కి అప్లై చేస్తే రీవాల్యుయేషన్ చేయాలి, ఉచితంగా చేయాలి. మా బాధ్యతగా ఎక్కడ ఏ ఇంటర్మీడియట్ స్టూడెంట్కి ఏ ఇబ్బంది జరుగుతున్నా మా పార్టీల ద్వారా కూడా ఈ రీవాల్యుయేషన్ ప్రాసెస్కి ఆ విద్యార్థులకి అన్ని విధాలుగా సహాయం చేస్తామని చెప్పి కూడా మనం చేస్తాం. అదేవిధంగా అకారణంగా అనవసరంగా ఈ ప్రాణాలు బలైనవి. వీళ్ళ కుటుంబాలు వీళ్ళ మీద ఎంతో ఆశతో ఉండే ఈ కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కూడా మా డిమాండ్గా గవర్నర్ గారికి మనవి చేసినాం. అదేవిధంగా కన్సర్న్ అధికారులను సస్పెండ్ చేయాలని, అసలు ఇంత పెద్ద విషయంలో ఈ ప్రభుత్వం నిజాలు బయటికి రావని ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా గవర్నర్ గారిని విజ్ఞప్తి చేశాం. చివరిగా ఎడ్యుకేషన్ మినిస్టర్ క్యాబినెట్లో ఉండడానికి అర్హత లేదు, గ్రాస్ ఇన్కాంపిటెన్స్, చాలా క్యాజువల్ అప్రోచ్, తన పని తను సరిగ్గా చేయలేకపోయిండు. అదేవిధంగా తన రెస్పాన్స్ కూడా విద్యార్థులకి తెలంగాణ సమాజానికి అవమానకరంగా ఉండిందని చెప్పి నేను మనవి చేస్తున్నాం. అది గవర్నర్ గారికి కూడా చెప్పాం. ఎడ్యుకేషన్ మినిస్టర్ జగదీష్ రెడ్డిని క్యాబినెట్ నుంచి డిస్మిస్ చేయాలి ఇన్కాంపిటెన్స్ వల్ల అని చెప్పడం జరిగింది. మరి మీరు చాలా సంతోషిస్తారు, గవర్నర్ గారు చాలా పాజిటివ్గా స్పందించారు. ఇది చాలా అరుదైన ఘటన. మేము కూడా చాలా కన్సర్న్ ఉన్నాం. విద్యార్థులందరికీ న్యాయం చేసే విధంగా నేను కూడా ప్రభుత్వం నుంచి చర్యలు చేపట్టే విధంగా చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వారు ఎంత సాధ్యమైతే ఈ విషయంలో తప్పనిసరిగా విద్యార్థులకు సంబంధించి కాబట్టి నేను కూడా చొరవ తీసుకుంటానని చెప్పడం జరిగింది. మేము కలిసి ఇక్కడ ఉన్న అందరం కూడా తెలంగాణ విద్యార్థులందరికీ అప్పీల్ చేస్తున్నాం, ఆత్మహత్యలు మార్గం కాదు. అందరం కూడా కలిసి మీకు న్యాయం చేసే విధంగా మీ తరఫున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. చివరిగా వేరే సబ్జెక్ట్ మీద భట్టి గారు మాట్లాడే ముందు ఒకటే నిమిషం, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈరోజు ప్రవర్తిస్తున్నాడు. ముందుగా సిఎల్పి కౌన్సిల్లో ఎన్నడో డిఫెక్ట్ అయిన వాళ్ళు, ఇప్పుడు డిఫెక్ట్ అయిన వాళ్ళని కంబైన్ చేసి సిఎల్పి కౌన్సిల్ అనే మర్జరు అనౌన్స్ చేసిండు. చేయక ముందు నేను షబీర్ అలీ గారు ఆనాటి కౌన్సిల్ చైర్మన్కి కలిసి ఇది ఇల్లీగల్, పార్టీ ప్రెసిడెంట్ అనుమతి లేకుండా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం సిఎల్పి పెట్టడానికి వీల్లేదు అని చట్టపరమైన రిప్రజెంట్ ఇచ్చిన
పాపం ఆయన స్వామి గౌడ్ని కేసీఆర్ ఏం బెదిరించిండో ఏమో, మేము చెప్పిందంత అన్నాడు, సరే సరే అన్నాడు. సిఎల్పి కౌన్సిల్ మర్జ్ చేసినట్టు ప్రకటించాడు. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఏం బెదిరించిండో ఏమో, ఆయన హైదరాబాద్ రావడమే మానేసిండు. అంటే ఈ దేశంలో ఈ పరిస్థితి వస్తుందా? అసలు స్పీకర్ గారు ఎల్ఓపి నుంచి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ తీసుకోవడానికి భయపడుతున్నారంటే యావత్ తెలంగాణ సమాజంలో ప్రతి పౌరుడు ఆలోచన చేయాలి. అంటే కేసీఆర్ ఏమనుకుంటే నేను నా కుటుంబం బతకాలి, సంపాదించుకోవాలి, మేమే మొత్తం ఆక్రమించుకోవాలనే విధంగా ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మీ అందరికి తెలుసు, మీడియాకి తెలుసు, ఒక్కొక్క ఎమ్మెల్యే ఎందుకు అమ్ముడు పోయిండో, దేనికి అమ్ముడు పోయిండో ఒక్కొక్కరు ఓ సందర్భంలో పోయినట్టు మీకు తెలుసు. స్టేట్మెంట్ ఇచ్చిండు, కండువ కప్పుకున్నారు. వాళ్ళని కలిసి ఈరోజు సిఎల్పి మర్జర్ ఆలోచన చేయడం చాలా దుర్మార్గమైంది. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని 3 ఏళ్ళు కాలేదు, 10 ఏళ్ళు కాలేదు టీఆర్ఎస్ పార్టీలో మర్జ్ చేస్తే దానికి ఏమన్నా సార్థకత ఉంటుందా?